శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. వీడియోలు చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రి ఆదినారాయణరావు. నా సెల్ నంబర్ 7075389589 7075389589. మీరు మీ జాతకాలు కానీ లేదా ముహూర్తాలు కానీ పెట్టించుకోవాలనుకుంటే నా ఆది ఆస్ట్రాలజీని మీరు సందర్శించవచ్చు. లేకపోతే మీరు ఫోన్ చేయండి. మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే మీ జాతకాల్లో కూడా మీకు పెళ్ళిళ్ళ గురించి వ్యవహారం కానీ లేకపోతే మీ జాబుల గురించి కానీ మనం చెప్పవచ్చు. సో ఇప్పుడు మనం 1 జూలై నుంచి 31 జూలై వరకు కూడా ఈ నెల్లాళ్ళు ఈ 1 మంత్ కూడా అంటే జూలై నెల మొత్తం కూడా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి జూలై నెలలో ఎలా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాము. చాలా బాగుంటుందండి. మీ రాశిలోనే శుక్రుడు ఉండడం వల్ల ఎప్పుడు యాక్టివ్గా, తెలివిగా, స్థిరంగా ఉంటూ మంచి మంచి ఆలోచనలతోటి నేమ్ అండ్ ఫేమ్ తోటి బాగా ఎలివేట్ అయిపోతారు మీరు. ఈ నెల మొత్తం కూడా చాలా నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. కాకపోతే శని దృష్టి కూడా ఉండడం వల్ల, శని ప్రభావం వల్ల కూడా కొద్దిగా బద్ధకంగా ఉండడం, స్లో అవుతూ ఉండడము, ఏదో చిన్న చిన్న చికాకులు ఉంటాయా అంటాం. కానీ శుక్రుడు యొక్క ప్రభావం వల్ల మాత్రం ధైర్యంగా, డైనమిక్గా మీరు అద్భుతంగా చాలా బాగుంటారు. ముఖ్యంగా శుక్రుడు ప్రభావం వల్ల చక్కగా మీరు అందంగా ఉండడము, పెర్ఫ్యూమ్స్ వాడడము, మంచి మంచి బట్టలు వేయడము, బంగారు ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశాలు ఉండడము, వాహన యోగం కలగడానికి అవకాశాలు శుక్రుడు వల్ల ఉంటాయి. చాలా తెలివిగా ఉంటారు, అందంగా కనిపిస్తారు. మీ శుక్రుడే శుక్రుడే 26 జూలై నుంచి కూడా 2వ భావంలోకి వెళ్తున్నాడు. గురుడితో ఉంటాడు. అమ్మ బాబాయ్, గురుడితో ఉన్న శుక్రుడు చాలా బాగుంటుందండి. ముఖ్యంగా 26 నుంచి శుక్రుడు గురించి చెప్పుకుందాం. శుక్రుడు వలన నాట్య రంగంలో బాగా ఫెమిలియర్ పర్సన్స్ అవుతారు మీరు. నాట్యం కానీ అంటే నాట్యం అంటే భరతనాట్యం, అలాగే నృత్యం, అలాగే గాయకులు బాగా పాట పాడుతుంటారు. సంగీతంలోనూ నృత్యంలోనూ ద్వితీయ భావంలోనూ శుక్రుడు బాగా డెవలప్ చేసేస్తాడు. మన డబ్బులు కూడా అలాగే ధనప్రాప్తిని అలాగే ఇస్తాడు. నేమ్ అండ్ ఫేమ్ తీసుకొస్తాడు ఆయన. అంతేకాకుండా ప్రోగ్రామ్స్ కూడా మీరు బాగా విదేశాల్లో ఇవ్వడానికి కూడా అవకాశాలు బాగా ఉన్నాయి. శుక్రుడు ప్రభావం అద్భుతంగా ఉంది. అంతేకాకుండా గురుడు కూడా ద్వితీయ భావంలో ఉండడం వల్ల కూడా కుటుంబంలో అద్భుతంగా మంచి పేరు ప్రఖ్యాతులు మీరు ఉంటారు. మీ పేరు ఉంటుంది. అంటే మీరు బాగా పాటలు పాడడం వల్ల, ఫెమిలియర్ పర్సన్ అవ్వడం వల్ల మీరు చాలా డెవలప్మెంట్స్ ఉంటాయి. ముఖ్యంగా సామాన్యమైన వ్యక్తిగా సరే మీరు బాగా కష్టపడడం వల్ల ధన ప్రాప్తి కలుగుతుంది. ఖచ్చితంగా బాగుంటుంది. అంటే ఎదుటి వాళ్ళ దగ్గరే చేచాపుకొని అడిగే పరిస్థితికి రారు మీరు. చాలా అద్భుతంగా ఉంటారు. అంతేకాకుండా గురు ప్రభావం వల్ల కూడా చక్కటి భోజనం వస్తుందండి. ప్రేమతో కూడినటువంటి భోజనాలు బ్రహ్మాండం దొరుకుతాయి మీకు ఈ గురు ప్రభావం వల్ల. ఆల్మోస్ట్ నెక్స్ట్ ఇయర్ జూన్ 2 అందుంది. 2 వరకు కూడా గురుడు అక్కడే ఉంటాడు. కాబట్టి ఫుడ్ బిజినెస్లో మిమ్మల్ని పలకరించి, మిమ్మల్ని ఆదరించి శుభ్రంగా భోజనం పెడతారు. అదొకటి. గురు శుక్రుల కాంబినేషన్ మాత్రం చాలా ఆనందదాయకంగా నెల మొత్తం బాగుంటుంది. అంతేకాదు డాక్టర్స్, రవి బుధులు అంటే 18th నుంచి బుధుడు ఏమో రిట్రగ్రేషన్లో వస్తున్నాడు, వక్రగతిలో ఉంటాడు. వక్రగతిలో ఉన్న బుధుడు కూడా మంచి చేస్తాడు తప్ప చెడు చేయడండి. ఎందుకంటే మంచి ఫలితాలు ఇస్తాడు. అంటే శుభగ్రహాలు కనుక వక్రిస్తే మంచి సుఫలితాలు ఎక్కువ ఇస్తారు. రవి కూడా 16th నుంచి వస్తున్నాడు. రవి ఆల్మోస్ట్ మీ రాశిలో 3వ భావం ఉండడం వల్ల డాక్టర్స్ వృత్తిలో ఉన్న వారికి చాలా బాగుంటుంది. వాళ్ళు ఎక్కువ ప్రయాణాలు చేస్తారండి. డాక్టర్స్ వృత్తిలో మీరే డాక్టర్స్ ప్లస్ మీరు కూడా ఎక్కువ ప్రయాణాలు చేస్తూ ఉంటారు. జర్నీస్ అంటే బాగా ఇష్టపడతారు. అంతేకాకుండా రవి బుధులు కాంబినేషన్ వల్ల చక్కటి ఐడియాలు బాగా వస్తూ ఉంటాయి. మీ వే ఆఫ్ లివింగ్ స్టైల్ చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా మీ తోబుట్టువులను కలవడానికి అవకాశాలు ఎక్కువ, అద్భుతంగా ఉంటుంది. మీరు మీ రాశి వలన కుజుడితో కలిసిన కేతు 4th భావంలో ఉండడం వల్ల జనరల్గా మనం తప్ప అంటాం కదా, 12th హౌస్ లార్డ్ 4th భావంలో ఉండడం వల్ల ఫారిన్ కంట్రీస్కి వెళ్ళడానికి కొన్ని కాంబినేషన్స్ కూడా ఉన్నాయి. కానీ ఈ ప్రభావం వల్ల మాత్రం కుజుడికి ఒక కాంబినేషన్ వలన కుజ కేతువులు సింహరాశిలో అగ్నితత్వ రాశిలో ఉండడం వలన జనరల్గా ఫారిన్ కంట్రీస్ వెళ్తారు. సో అది పక్కకు పెడితే చదువు విషయంలో కూడా ఏమాత్రం ఇబ్బంది పడరండి. అంతేకాకుండా కుజుడు 4th భావంలో ఉన్నప్పుడు కుజుడు మంచి చేయడు, కానీ ఇక్కడ సింహరాశిలో ఉన్నాడు కాబట్టి ఆయన చదువు విషయంలో ఆటంకాలు కలగకుండా చేస్తాడు. తల్లిగారికి చిన్న ఇబ్బందులు ఉంటాయి, కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. తల్లిగారికి హెల్త్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రైతులకి మాత్రము వాళ్ళ పంట పొలాల్లో నష్టమేమి రాదు, లాభాలే ఉండడానికి అవకాశం ఉంది. కొద్దిపాటి వర్ష సూచనలు బాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఏదేమైనా 29th జూలై నుంచి కూడా కుజుడు పంచమ స్థానంలోకి వస్తున్నాడు. బుధుడు కూడా రాశ్యాధిపతి బుధుడు బ్రహ్మాండంగా రవితో కలిసి ఉన్నాడు.
అంటే ఏంటి? ముఖ్యంగా మీకు పుత్ర సంతానం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది. అంతేకాకుండా స్పోర్ట్స్, చాలామంది స్పోర్ట్స్ ఆడతారండి. ఆ స్పోర్ట్స్ రంగంలో కూడా మీకు ప్రైజెస్ రావడము, ధనప్రాప్తి కలగడము, రికగ్నైజేషన్ ఉండడం జరుగుతుంది మీకు. అంతేకాకుండా కుజ ప్రభావం వల్ల స్టాక్ మార్కెట్లో ఉన్న వారికి కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా మీ రాశి వారికి అంటే 6th హౌస్ని గురుడు చూడడం వలన, అంతేకాకుండా 8th హౌస్ని కూడా గురుడు చూడడం వలన మీరు కోర్టు లా సంబంధించిన ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటికి మీకు ఫేవరబుల్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా మీకు ఎనిమీస్ వలన అంటే శత్రువుల వలన భయం లేకుండా, అంతేకాకుండా ఆరోగ్య విషయంలో చక్కగా ప్రశాంతంగా ఉంటూ హ్యాపీగా ఉండడానికి మీకు అవకాశం ఉందని మీకు ఉంది. అలాగే మీకు సేవకార్యం కూడా ఉండడానికి అవకాశం ఉంది. ఏదేమైనా వివాహ శుభకార్యాలు త్వరగా కుదురుతాయి. వివాహ వేడుకలు త్వరలోనే షార్ట్లీ చేయబోతున్నారు. బహుశా ఆగస్టు ఆ ప్రాంతంలో చేసేస్తారు. ఇప్పుడు కుదరడం అవకాశం ఉంది జూలై నెలలో. అంతేకాకుండా మీరు అంటే మీ ప్రభావం అంటే మీ రాశి వారికి ఈ కుజ ప్రభావం 7th హౌస్ లార్డ్ 7th హౌస్ చూసుకుంటాడు. 7th హౌస్ లార్డ్ 4th భావంలో కూడా ఉన్నాడు. ఎట్లా చూసుకున్నా సరే ఫారిన్ కంట్రీస్ తప్పదు మీకు. వెళ్తారా ఫారిన్ వెళ్తారా. అంతేకాకుండా మీ కుజ ప్రభావం వల్ల కూడా మీకు ఎక్కువ ఈ 7th భావం వల్ల కూడా భార్యాభర్తలు బాగుంటారు. ఏదైనా భాగ్యస్థానంలో భాగ్య రాజ్యాధిపతులు ఎక్స్ట్రాడినరీగా ఉన్నారు. భాగ్యాధిపతి అయినటువంటి అంటే మీకు భాగ్యస్థానం అయిన శనీశ్వరుడు కూడా బాగున్నాడు. శనీశ్వరుడు యాక్చువల్గా భాగ్యస్థానం అంటే విదేశ పర్యటన, అలాగే విదేశాల్లో చదువుకుంటారు. ఇంజనీరింగ్ విద్య రీత్యా విదేశాలు వెళ్ళడము, డాక్టర్స్ ప్రొఫెషన్ రీత్యా అంటే ఎంఎస్ఎల్ కోసం మీరు విదేశాలు వెళ్ళడము, బహుశా డాక్టర్స్గా మీరు విదేశాల్లో వెళ్ళి అక్కడ ప్రాక్టీసులు కూడా చేయడము, మీ అవసరాలు విదేశాలు కూడా అవకాశం ఉన్నాయి. అంటే మీ అవసరాలు, మీ డాక్టర్గా అవసరాలు మీకు విదేశాల్లో కూడా మీకు ఎక్కువ అవకాశాలు వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అలాగే ఇంజనీర్స్ ఎంఎస్ఎల్ కోసం వెళ్తున్నారు కదా, వాళ్ళకి కూడా అద్భుతంగా అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 10th భాగ్యస్థానం బాగుంది కాబట్టి మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. అంతేకాకుండా భాగ్యస్థానం బాగుండడం వల్ల కదండి మీరు విదేశాలు వెళ్ళడం, బాగా చదువుకోవడము, తీర్థయాత్రలు గురుగారిలో చేయడం జరుగుతుంది. దశమస్థానంలో ఉన్న రాహు పొలిటికల్ రంగంలో బాగా మేలు చేస్తాడు. అంతేకాకుండా రాహు ప్రభావం వలన కూడా గంగా స్నానం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గంగా స్నానం అంటే కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీకు బాగా అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 10th భావం ప్రొఫెషనల్గా బాగుంటుంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, ఇంజనీరింగ్ భాగాల్లో ఉన్న వారికి, వాళ్ళకి కంప్యూటర్స్ సాఫ్ట్వేర్స్ అంటాం జర కంప్యూటర్ హార్డ్వేర్, వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి, ఆటోమొబైల్స్ ఇండస్ట్రీస్ వారికి, సిమెంట్ పరిశ్రమలు, ఇలాగ దశమస్థానం రాహు బ్రహ్మాండంగా ఉన్నాడు. అంతేకాకుండా ప్రొఫెషనల్గా శని ప్రభావం, శనీశ్వరుడు లాభస్థానంలో ఉన్నాడంటే చాలా ధనయోగాన్ని కలిగిస్తాడండి. 11వ భావంలో ఉన్న శని మీకు భూలాభాన్ని ఇస్తుంటాడు, అఖండమైన ధనప్రాప్తిని కలిగిస్తుంటాడు. అంటే గొప్ప ధనవంతుడు అంటే బాగా డబ్బున్న వాళ్ళగా ఎక్కువ ఫైనాన్షియల్ స్టేటస్ ఉండేటే చేస్తాడు. అందరికీ కాదండి, మీ జాతకాల మీద ఆధారపడి ఉండము, కింద జనంలో మనం చేసుకునే పుణ్యబలం వల్ల ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా మీకు జనాలందరూ ఇష్టపడతారు మిమ్మల్ని. కొద్దిగా విద్యలో మాత్రం ఆటంకాలు ఉండడానికి అవకాశం ఉంది. కొంతమంది వాహనాలు కూడా కొనుక్కోవడానికి అవకాశం ఉంది. లాభస్థానం అనేసి రాజకీయ రంగంలో కూడా బాగా నియమనివ్యం తీసుకొస్తాడు. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు అది చెప్పడం మర్చిపోయాను. మీకేంటంటే సంతానం విషయంలో ఒక ఇంపార్టెంట్ ఇష్యూ అనేది. మీకు కుజుడు 29th నుంచి మీకు పంచమస్థానంలో కుజుడు వస్తున్నాడు. మీ పిల్లలకి ఏదో దెబ్బలు తగలడమో, లేకపోతే పిల్లలకి ఆపరేషన్ చేయించడమో ఏదో చిన్నపాటి ఇబ్బంది ఉందండి పిల్లలకి. అంతేకాకుండా మీ మిసెస్ గారు అంటే ఆడవాళ్ళు చెప్తున్నారండి, ఆడవాళ్ళు కూడా ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నాను, వాళ్ళు డాక్టర్ సలహాల మేరకు మీకు సిజరీన్ ఆపరేషన్ చేసి బిడ్డని తీస్తారు. ఇది ఖచ్చితం, నేను చెప్పడం కాదు, శాస్త్రం ప్రకారం ఉంది. కాబట్టి మీకు ఆపరేషన్ చేయడం జరుగుతుందండి. కొంతమందికి ఇలా ఆపరేషన్ చేసి వాళ్ళని బిడ్డను తీస్తారు, తల్లి బిడ్డ సేఫ్గా ఉంటారు. కానీ మీకు జలగండం కూడా సూచిస్తోంది, కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫైర్ యాక్సిడెంట్స్, ఫైర్ సంబంధించిన కూడా మీకు ఆపరేషన్స్ అని అంటుంటాం. ఫైర్ అంటే ఆపరేషన్స్ అని ఉంటాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, ప్రాణగండం అసలు లేదు, కొద్దిగా జాగ్రత్తగా సరిపోతుంది.